అందరికీ నమస్తే అండి. మహావాస్తుకు స్వాగతం. ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి, ఎటువంటి స్థలంలో గృహ నిర్మాణం చేస్తే మనము ఆరోగ్యవంతులుగా అభివృద్ధిలోకి వస్తాము, ధనం, ధాన్యం అన్నీ మనకి సమృద్ధిగా ఉంటాయి అని ఆలోచిస్తే, మనము ఏవైనా గృహ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ముందుగానే ఒక ప్లాట్‌ని బాగా పరిశీలించి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్థలంలోకి వెళ్ళి ఒక్కసారి కాకుంటే 2 సార్లు అంటే 3 సార్లు గాని వెళ్ళి, అక్కడ మీరు కాకుండా ఇంకా మీ తోడుకు ఇంకా ఎవరన్నా గాని తీసుకెళ్ళి, ఆ ఫ్లాట్ ఎలా ఉంది? దాని ఎత్తు పల్లాలు గాని, దాని చుట్టూ పరిసర వాస్తు గాని ఎలా ఉంది? అని ఒకసారి బాగా పరిశీలించాలి. ఆ సాయిల్ ఎటువంటిది? ఆ సాయిల్‌లో ఇంతకుముందు అంటే ఏదైనా వ్యవసాయం చేసేవాళ్ళా? లేకుంటే అక్కడ ఏమైనా పాడుబడిన స్థలమా? ఇవన్నీ మనం ఒకసారి బాగా పరిశీలించాలి. అంతేకాకుండా ఆ స్థలం ఏ డిగ్రీలో ఉంది? ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయము. ఒక స్థలం తీసుకునే ముందు మనము ఆ స్థలం ఎన్ని డిగ్రీలలో ఉంది? అది పూర్తిగా 90 డిగ్రీస్‌లో ఉందా? లేదా 135 డిగ్రీస్‌లో ఉందా? ఏ దిక్కులో ఉందనేది అది ఎనీ ఫేసింగ్ ఎటువంటి ఫ్లాట్ అయినా సరే. దాని గురించయితే ఓన్లీ తూర్పు, ఉత్తరమనే కాదు. దక్షిణము, పడమర ఎటువంటి ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అయినా సరే, మీరు ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు, దాంట్లో గృహ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు, ఇవన్నీ ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ఒకటికి 2 సార్లు బాగా పరిశీలించిన తర్వాతే మీరందులో గృహ నిర్మాణం చేపట్టాలి. ఆ సాయిల్ టెస్టింగ్ ఒకవేళ మీకు వీలైతే ఆ సాయిల్ టెస్టింగ్ చేయించండి. అందులో ఎంతవరకు మీ ఇల్లు దృఢంగా ఉంటుందని ఇవి కూడా మీరొకసారి బేరీ వేసుకోవడం గూడా మంచిది. ఒక ఇంజినీర్‌ని పిలిపించి కానీ, లేదా ఇంకా ఒక సిద్ధాంతిని పిలిపించి గానీ, మీరు ఆ ప్లేస్‌లో ఇల్లు కడితే మీకు యోగిస్తుందా లేదా అనేది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. ఇది తెలియక చాలామంది ఏదో ఫ్లాట్ తీసేసుకుంటారు, కట్టేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఊహించని బాధలు అంటే ఆ ఇల్లు ఒకవేళ కొంతవరకు వాస్తుకు ఉన్నా కూడా, అక్కడ ఆ ప్లేస్ యొక్క స్థానబలం లేకున్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడి చాలా ఇంట్లో ఎన్ని రోజులున్నా కూడా అభివృద్ధి లేక రాక కొంతమంది ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మొత్తం కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా సరే స్తన బలము కన్నా స్థాన బలము మిన్న అని మన పెద్దలన్నారు. కాబట్టి ఒకసారి మనం ఇల్లు గృహ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ స్థలాన్ని మాత్రం కంపల్సరీ మీకు కొంతవరకు వాస్తు అవగాహన ఉండి ఉంటే మీరే చూడండి. ఆ ఇల్లు అక్కడ ఇల్లు కడితే యోగిస్తుందా లేదా ఆ స్థలంలో? లేదు మీకు అంతగా తెలీదనుకున్నప్పుడు ఎవరినైనా సరే ఒక వాస్తు ప్లానర్‌ని గాని, ఒక ఇంజినీర్‌ని గాని తీసుకెళ్ళి మీరు మొత్తం చుట్టుపక్కల సరౌండింగ్‌లో మొత్తం ప్లాన్ చేయండి. అక్కడ అంటే ఆ పరిసర వాస్తు అంటే ఆ ఫ్లాట్ యొక్క చుట్టూ ఎటువంటి ఏమైనా ఇంతకు ముందు ఇల్లు కన్‌స్ట్రక్షన్ ఏమైనా జరిగి ఉన్నాయా? ఇంకా లేదా మనమే మొదట ఇక్కడ కడుతున్నామా? లేదా అక్కడ వీధి పోట్లు గాని, లేదా గుట్టలు, కొండలు, చెరువులు, కాల్వలు ఇలాంటివి ఏవైనా సరే ఉన్నాయని ఒకసారి 1, 2 సార్లు బాగా పరిశీలించండి. ఆ స్థలం యొక్క ఎత్తుపల్లాలు 100% మీరు ఖచ్చితంగా అది చూడాల్సిన విషయం. ఎందుకంటే అది ఈశాన్యం నుంచి నైరుతికి డౌన్ ఉందంటే అది బాగుండదు. ఒకవేళ మీరు నైరుతి నుంచి ఈశాన్యానికి డౌన్ ఉందంటే ఆ ఫ్లాట్ బావుంటుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు బాగా పరిశీలించాలండి. పరిశీలించిన తర్వాతే అక్కడ ఇల్లు యోగిస్తుందా లేదా అని మీరు పూర్తిగా నిర్ధారణ జరిగిన మాత్రమే అక్కడ గృహ నిర్మాణం చేపట్టండి. అంతేగాని ఇన్ని లక్షలు, కోట్లు పెట్టి అక్కడ గృహ నిర్మాణం చేసిన తర్వాత మీరు బాధపడేదానికన్నా ఒక్కసారి ఇది ముందే ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే చాలా మంచి ఇల్లు మీరు బాగా కట్టుకునేందుకు మీ పెట్టిన డబ్బుకు ఒక విలువ, మీకు ఒక పరపతి ఇవన్నీ మొత్తం మీరు అభివృద్ధికి రావాలంటే ఇవన్నీ ఫస్ట్ మీరు ఒక ఫ్లాట్ చూసిన తర్వాతే మీరు డిసైడ్ కావాలండి. అంతవరకు మాత్రం మీరు గృహప్రవేశానికి మాత్రం ఆహ్, గృ అక్కడ శంకుస్థాపనకు మాత్రం ఎళ్ళకండి. ఇది అందరూ గమనించుకోగలరని మనవి. అలాగే కాకుండా చాలామంది అంటే అక్కడ ఏమైనా శ్మశానాలేమైనా ఉన్నాయా? లేదా ఆ స్థలంలో శల్యాలేమైనా ఉన్నాయా? అంటే మనం శల్యదోషం అంటాం. అంటే ఆ స్థలంలో ఇంతకుముందు లోపల ఏమైనా ఎముకలు గాని, వెంట్రుకలు గాని, గాజు పెంకులు గాని, ఇలా బోకులు ఇవి ఏవైనా ఉన్నాయో కూడా ఒకసారి అవి కూడా పరిశీలించాలండి మీరు. కాబట్టి ఇవన్నీ మనం శల్యదోషాలంటాము. ఫస్ట్ పైన పరిశీలించండి. ఆ తర్వాత ఆ స్థలం బాగా అంటే దాదాపు 50 సంవత్సరాల కిందటి నుంచి ఈ స్థలం మేము చూసాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ ఫ్లాట్ తీసుకోవడం చాలా ఉత్తమం అండి. అంతేగాని
కొత్తగా ఏదో వెంచర్లు వేశారు, ఫ్లాట్లు వేశారు, అవి చాలా బాగున్నాయని చాలా మంది ఇప్పుడు ఎందుకంటే గుంతలను పూర్తి చేసి బాగా మట్టి తోలేసి వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. ఇది బాగా గుర్తించుకోండి. ఎందుకంటే స్థలం తీసుకోక ముందే ఆలోచించాలి. తీసుకున్న తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జగదీష్.